తమిళనాడు సీఎం టీవీకే అధినేత విజయ్ త్వరలో ఢిల్లీలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ మే చివరి వారంలో విజయ్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. విజయ్ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో కూడా సీఎం విజయ్ చర్చలు జరపనున్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను, విధానాలను కేంద్ర నాయకత్వానికి వివరించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, పెండింగ్లో ఉన్న నిధుల విడుదల, నష్టపరిహార బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు అదనపు సాయం వంటి డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని కేంద్రానికి సమర్పించనున్నారు. విజయ్ పర్యటనలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు వంటి కీలక అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత విజయ్ జాతీయ నాయకత్వంతో నేరుగా సమావేశం కానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీల తర్వాత కేంద్రంతో సత్సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్రంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం పొందాలని టీవీకే ప్రభుత్వం భావిస్తోంది. తమిళనాడు సీఎం టీవీకే అధినేత విజయ్ త్వరలో ఢిల్లీలో పర్యటించనున్నారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి ఢిల్లీకి పయనమవుతున్నారు. ఈ మే చివరి వారంలో విజయ్ 2 రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. విజయ్ ప్రధాని మోదీ, రాష్ట్రపతి ద్రౌపది ముర్ముతో సమావేశమవుతారు. వీరితో పాటు ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్లతో కూడా సీఎం విజయ్ చర్చలు జరపనున్నారు. తమ ప్రభుత్వ ప్రాధాన్యతలను, విధానాలను కేంద్ర నాయకత్వానికి వివరించనున్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆర్థిక అవసరాలు, పెండింగ్లో ఉన్న నిధుల విడుదల, నష్టపరిహార బకాయిలు, కేంద్ర ప్రాయోజిత పథకాలకు అదనపు సాయం వంటి డిమాండ్లతో కూడిన ఒక వినతి పత్రాన్ని కేంద్రానికి సమర్పించనున్నారు. విజయ్ పర్యటనలో మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక పెట్టుబడులు, రవాణా సౌకర్యాలు వంటి కీలక అంశాలపై కూడా చర్చలు జరిగే అవకాశం ఉంది. ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం తర్వాత విజయ్ జాతీయ నాయకత్వంతో నేరుగా సమావేశం కానుండటంతో ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఈ భేటీల ద్వారా కేంద్రంలో సత్సంబంధాలు నెలకొల్పుకొని రాష్ట్రంలో తలపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సహకారం పొందాలని టీవీకే ప్రభుత్వం భావిస్తోంది.